ఎప్పుడైనా ఇలా అనిపించిందా? మన చుట్టూ బోలెడంత ఆనందం ఉన్నా కూడా ఎందుకో దాన్ని మనం పూర్తిగా అనుభవించలేకపోతున్నామని. ఆ సంతోషం మన దగ్గరే ఉన్నా దాన్ని రుచి చూడలేకపోతున్నామని. సరిగ్గా ఇలాంటి ఒక పెద్ద ప్రశ్నకు సమాధానం ఒక చిన్న కథలో దాగే ఉంది. ఈరోజు మనం చీమకు చక్కెరవిందు అనే కథ గురించి మాట్లాడుకుందాం. ఈ కథ మన పాత అలవాట్లు మన ఆనందానికి ఎలా అడ్డుగోడగా నిలుస్తాయో చాలా స్పష్టంగా చూపిస్తుంది. అంతా బాగున్నట్టే ఉంటుంది, కాని ఎక్కడో ఏదో తెలియని ఒక వెలితి మనలో చాలామందికి అనుభవం ఎదురయ్యుంటుంది కదా. సచిత్ర బాలకథల్లోని ఈ చిన్న కథ బహుశా ఈ ఫీలింగ్కి ఒక మంచి సమాధానమివ్వగలదేమో. పదండి, ఇక కథలోకి వెళ్ళిపోదాం. మన కథ ఎక్కడ మొదలవుతుందంటే గంభీరమైన వింధ్యాచల పర్వతాలలో. ఇక్కడే మన కథలోని రెండు ముఖ్య పాత్రలు నివసిస్తున్నాయి, కాని వాటి ప్రపంచాలు ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైనవి. సో ఇక్కడ మనం రెండు పూర్తి భిన్నమైన ప్రపంచాలను చూస్తున్నాం. ఒక చీమ ఉత్తరం వైపున ఉంది. దాని నివాసమేంటంటే మెరిసిపోయే ఒక చక్కెర గని, అంటే దాని జీవితమంతా తీపే. దానికి పూర్తిగా ఆపోజిట్ దక్షిణం వైపున ఉన్న ఇంకో చీమ. దాని నివాసం ఒక గరుకైన ఉప్పుగని, దాని ప్రపంచమంతా ఉప్పదనమే. చూశారు కదా, ఈ రెండు తీవ్రమైన వ్యత్యాసాలే మన కథకు అసలైన పునాది. ఒకరోజు ఏమైందంటే ఆ చక్కెర గనిలో ఉండే చీమ తన స్నేహితురాలికి ఒక మంచి ఆహ్వానం పంపింది. తన ఆనందాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో, ఎందుకు నువ్వు ఆ ఉప్పుగనిలో అలా మగ్గిపోతున్నావు, ఇక్కడికొచ్చేయ్, ఈ తీపిని రుచి చూసి నీ జీవితాన్ని సఫలం చేసుకో అని ప్రేమగా పిలిచింది. సరే, ఇప్పుడు మనం ఆ అతిథి చీమ ప్రయాణం వైపు వెళ్దాం. చక్కెర ప్రపంచంలో దానికి ఎదురైన అనుభవమేంటో, ఆ గందరగోళమేంటో చూద్దాం. ఈ భాగం మనం అస్సలు ఊహించని ఒక మలుపు తీసుకుంటుంది. ఆహ్వానాన్ని అందుకొని ఉప్పుచీమ ఉదయాన్నే స్నానం చేసి చక్కగా తయారై తన స్నేహితురాలింటికి చేరుకుంది. చక్కెరచీమ దానికి ఆ ఘని అంతా తిప్పి చూపిస్తూ, నీకు నచ్చినంత చక్కెర తిను, ఇక్కడ దేనికీ కొదవలేదు అని చెప్పింది. దీంతో ఆ అతిథి చీమ రోజంతా అటూ ఇటూ తిరుగుతూ కడుపునిండా చక్కెరను తింటూనే ఉంది. కాని సాయంత్రం అయ్యేసరికి కథ మొత్తం మారిపోయింది. ఆ అతిథి చీమ చాలా నిరాశగా, సోదరీ, నువ్వు నన్ను పెద్ద మోసం చేశావు, అసలు నీ దగ్గర చక్కెర లేకపోతే పిన్న నన్నెందుకు పిలిచావు అని గట్టిగా అడిగింది. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ వింత సమస్య వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఇప్పుడు బయటపడబోతోంది. ఈ పజిల్కి సమాధానం తెలిస్తే మనం కూడా ఆశ్చర్యపోతాం. అసలు సమస్య ఏమై ఉంటుంది? నిజంగా ఆ చక్కెరలో తీపి లేదా, లేకపోతే మరేదైనా కారణముందా? సమాధానం చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్. అప్పుడు చక్కెరచీమ అసలు నిజాన్ని చెప్పింది. సోదరీ, ప్రాబ్లం ఈ చక్కెరలో లేదు, నీ నోటిలోనే ఒక చిన్న ఉప్పు పలుకు ఇరుక్కుపోయుంది. అందుకే నువ్వు ఎంత చక్కెర తిన్నా సరే దాని తీపి నీకు తెలియట్లేదు. చూశారా, సమస్య చక్కెరలో లేదు, ఆ చీమ తనతో పాటు తెచ్చుకున్న ఆ ఒక్క ఉప్పు పలుకులోనే ఉంది. ఈ కథ కేవలం చీమల గురించి మాత్రమే కాదు, ఇది మన మానవ అనుభవానికి ఒక లోతైన రూపకం. ఇప్పుడు మనం ఈ కథలో ఉన్న అసలు అంతరార్థమేంటో విశ్లేషిద్దాం. ఈ కథలోని ప్రతీకలను మనం అర్థం చేసుకుందాం. ఆ చిన్న ఉప్పు పలుకుంది కదా, అది మన పాత ప్రతికూల అలవాట్లకు, అంటే మన కుసంస్కారాలకు చిహ్నం. ఇక ఆ చక్కెర విందు మన చుట్టూ ఉండే దైవిక ఆనందాన్ని సూచిస్తుంది. ఇక ఆ చీమ ప్రయాణం ఆనందం కోసం మనం చేసే అన్వేషణకు ప్రతీకనమాట. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన కీలకమైన విషయం ఏంటంటే, అచ్చం ఆ ఉప్పు చీమలాగే పాత చెడు సంస్కారాలను, అలవాట్లను గట్టిగా పట్టుకుని వదిలిపెట్టని వాళ్లు దైవం యొక్క కృపకు దగ్గరగా ఉన్నప్పటికీ ఆ ఆనందానికి దూరంగానే ఉండిపోతారు. కథలో ఉన్న నీతినైతే అర్థం చేసుకున్నాం. ఇప్పుడు దాన్ని మన జీవితాలకు ఎలా అప్లై చేసుకోవాలో చర్చిద్దాం. అసలు ఆ నిజమైన మాధుర్యాన్ని ఎలా కనుక్కోవాలి? ఇది మొత్తం కథకు సారాంశమని చెప్పొచ్చు. కొత్త రుచిని ఆస్వాదించాలంటే ముందు నోట్లో ఉన్న పాత రుచిని వదిలించుకోవాలి. అలాగే కొత్త ఆనందాన్ని పొందాలంటే మన మనసులో ఉన్న పాత నెగటివ్ ఆలోచనలను, అలవాట్లను వదిలేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఈ విషయాన్ని గురుదేవ్ మాటలు ఇంకా అద్భుతంగా వివరిస్తాయి. ఈ కోట్ ఈ కథకున్న ఆధ్యాత్మిక బరువును, ప్రాముఖ్యతను స్పష్టంగా చెబుతుంది. పాతవాటిని వదిలేయకుండా కొత్త అనుభూతిని పొందడం అసాధ్యం. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. మన జీవితంలో కూడా మనకు తెలియకుండానే మనం ఏ ఉప్పు కణికను మోస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. అది పాత కోపం కావచ్చు, ఒక భయం కావచ్చు, లేదా ఏదైనా ఒక చెడు అలవాటు కావచ్చు.
దాన్ని గుర్తించి వదిలేస్తేనే మన చుట్టూ ఉన్న నిజమైన ఆనందాన్ని మనం ఆస్వాదించగలం. ఇది మనం ఆలోచించాల్సిన విషయం కదూ.